ఓకే. ఓకే గారు. మీకా గ్రంథం మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయిలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. థ్యాంక్ యూ మా. అలాగే కొత్త నిబంధన వాక్య భాగము 1 కొరింథీ 15వ అధ్యాయము 1-4 వచనాలు. జాగ్రత్తగా ఫాలో చేయండి సహోదరి చదవబడే వాక్య భాగంలోనే, ఎందుకంటే ఈ దినం వాక్య పరిచర్య చదవబడే వాక్య భాగముల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగాను సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్తన వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకివ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడెను, లేఖనము ప్రకారము 3వ దినము లేపబడెను. థ్యాంక్ యూ మా. సువార్త సువార్త సువార్త. మరి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాల్లో మరి మనం వినిన మాట ఏంటంటే, నేను బోధించిన సువార్త, మనకు అప్పచెప్పబడిన సువార్త. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆ సువార్త ఏంటో 4వ వచనంకి వచ్చినప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, లేఖనం ప్రకారంగా యేసు మన పాపంల కొరకు చనిపోయాను, సమాధి చేయబడేను, మరి లేఖనం ప్రకారంగా ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను. చిన్న ప్రార్థన చేసి నేను కూడా ముందుకు వెళ్తాను. బ్రదర్ రాజ్ కుమార్ గారు, నేను మీకు పంపించిన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓ బెత్లెహేమ్ అనేది ఉంది కదా, అది చూపించటకు రెడీగా ఉండండి. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో భారంతో, ఎంతో దూరదర్శనంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఆ సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి మెంబర్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. 8 మంది ఉన్నారు. సాయంత్రం వేళ ఆదివారము వాళ్ళు రిలాక్స్ అవుతుండొచ్చు వాళ్ళ గృహాల్లో, కానీ మేము బైబిల్ స్టడీలో పాల్గొవాలి, మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, దేవుణ్ణి మేము ఆరాధించాలి. ఆయన వాక్యం చేత, ఆయన సందేశం చేత మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు క్రిస్మస్తో కూడింది మా కొరకు సిద్ధపరుచున్నారు, మా విశ్వాస నీతిని నింపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే సువార్త ఏంటో చక్కగా లేఖనమే వర్ణిస్తున్నది. చాలా వరకు క్రైస్తవులని ఎక్కువ వరకు మీరు అడిగితే సువార్త ఏంటి అని అంటే, యోహాన్ సువార్త 3వ అధ్యాయం 16వ వచనం తీసుకొని చాలామంది ఇదే సువార్త అని అంటారు. దేవుడి లోకంని ఎంతగానో ప్రేమించెను. నిజమే, సువార్తలు ఉన్న చాలా విషయాలు యోహాన్ సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తుంది. కానీ బైబిల్ని అర్థం చేసుకోవాలంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, బైబిలే మనం వాడాలి. సో బైబిల్లో సువార్త డెఫినిషన్ ఎక్కడుంది? ఇప్పుడే సహోదరి జయంతితో నేను చదివించాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు. ఆది సంఘం బోధించిన సువార్త 4వ వచనంకి వచ్చినప్పుడు ఆ సువార్త ఏంటో పౌలు భక్తుడు పంచుకుంటున్నాడు. అది ఏమనగా, లేఖనం ప్రకారంగా యేసు జన్మించాను, పరిశుద్ధమైన జీవితం జీవించాను, లేఖనం ప్రకారంగానే ఆయన శిలువ మరణం పొందాను, లేఖనం ప్రకారంగానే
ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాను. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సో సువార్త అని అంటే అది ప్రవచనాలు ముందే పలికిన మాటలు నిర్వేర్పు అనే మాట కూడా మనము మర్చిపోకూడదు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ముందే మెస్సయ్య రక్షకుడు ఎక్కడ పుడతాడో ఆయన ముందే ప్రవచించున్నాడు మీకా ప్రవక్త చేత. సహోదరి జయంతి గారు కూడా ఎంతో చక్కగా చదివినిపించారు. ఓ బెత్లెహేమ్ ఎఫ్రాతా, నువ్వు స్వల్ప గ్రామం అయి ఉన్నా సరే అక్కడ రక్షకుడు రాజాది రాజు పుట్టబోతున్నాడు అని అక్కడ రాయబడి ఉన్నది. సో ఈరోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే సందేశం కొన్ని పీలు వాడి నేను ముందుకు సాగుతాను. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం రాజ్ కుమార్ గారు. నేను వాడే పీస్ ఏంటో ఒకసారి మనం చూద్దాము. బెత్లెహేమ్ మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ప్రీవియస్ స్లైడ్కి వెళ్దామా రాజ్ కుమార్ గారు? ఆ మ్యాప్ చూడండి. బెత్లెహేమ్తో కూడిన సందేశం ఇది. సో ఎక్కడుంది బెత్లెహేమ్ అనేది? ఆ బ్లాక్ డాట్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ మీరు కర్సర్ పెట్టి చూపించండి రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో బెత్లెహేమ్లనే రక్షకుడు జన్మించాలని దేవుడు నియమించాడు, ప్రవచించాడు కూడా. సో ఈరోజు నేను మీతో పంచుకునే సందేశము పీస్తో కూడిన సందేశం అండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నేను వాడే సబెడింగ్స్ అన్నీ కూడా పీతో కూడిన సబెడింగ్స్. మొదటిగా ప్రాఫెసీ, తర్వాత పర్పస్, మూడవది పవరు, నాలుగవది కమ్ డౌన్ బ్రదర్ పర్ప్లెక్సింగ్ అండ్ పర్సనల్, ఐదవది ప్రెషియస్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మొదటిగా ప్రాఫెసీ. ఎందుకు ప్రవచనాలు? నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యం మరి గుర్తు చేస్తున్నాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకంటే అది శాశ్వతమైన పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, అన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. సో దేవుని ఆరాధించే విషయంలో నేను అనేక సార్లు మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. ఆయన మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, ఆయనలో ఉన్న మంచి విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. కానీ మన సర్వజ్ఞాని అయిన ప్రభు, మన పరిశుద్ధమైన ప్రభు, ఆయనలో ఉన్న గొప్ప గుణములు మన పరిస్థితులు బట్టి మారిపోవు. ఆయన అప్పుడు కూడా మంచివాడే. పరిస్థితులు కఠినమైన పరిస్థితులలో మనము ఉన్నా సరే మన దేవుడు మంచివాడే. ఒక దేవుని భక్తుడు, ఆయన గురించే మనము పోయిన వారం ధ్యానించాం. నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన ఆరోగ్యం క్షీణించింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోగొట్టుకున్నాడు. భార్య కూడా వచ్చి ఏమని అంటుందంటే నువ్వు దేవుని శపించి చనిపో. కానీ ఎలాగా స్పందిస్తున్నాడు ఆయన? ఆయన కను దృష్టి దేవుని మంచితనం వైపే ఉంది. ఆ వాక్య భాగం నేను సహోదరి జయంతితో చదివిస్తాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. కఠినమైన పరిస్థితిలో యోబు ఎలాగా స్పందిస్తున్నాడు చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గములు ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి యోబు జ్ఞానం చూడండి. దేవుడు మంచివాడు. ఆయన ఈ శ్రమలను అనుమతించాడంటే నా మేలు కొరకే. ఎందుకంటే ఈ శ్రమల ద్వారా ప్రయాణమై నేను బయటికి వచ్చిన తర్వాత మెరిచే బంగారం వలె నేను ఉంటాను. నా దేవుడు మంచివాడు. మా ఒక భక్తుడు అన్నాడు, ఇది యోబు జ్ఞానం గురించి మనం పోయిన వారం కూడా ధ్యానించాం. జస్ట్ ఒక మాట చెప్పి నేను ఇప్పుడు మరి బెత్లెహేమ్తో కూడిన సందేశంకి నేను వస్తాను. ఆ భక్తుడు ఏమన్నాడు అని అంటే, మనం బైబిల్ చదివేటప్పుడు బోధ చేసేటప్పుడు, ఉపదేశించేటప్పుడు మన బోధలు ఎలాగుండాలి అని అంటే ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. లెట్ ద థింకర్స్ బిలీవ్
అండ్ బిలీవర్స్ థింక్ అని అన్నాడు. మనీ చెప్తున్నాను, లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ బిలీవర్స్ థింక్. అంటే లెట్ ద థింకర్స్ బిలీవ్ అంటే చాలామంది ఫిలాసఫర్స్ ఉంటారు. వాళ్ళు ఏమన్నా మనం కూడిక పెడుతున్నాము అని అంటే జస్ట్ క్రైస్తవత్వం ఏం చెప్తుంది చూద్దాం, బైబిల్ బోధిస్తున్నారు కదా ఈ సేవకులు, ఏముందో చూద్దాం అని వస్తారు. వాళ్ళని ఫిలాసఫర్స్ అంటారు, థింకర్స్ అని అంటారు. సో మన బోధ ఎలాగుండాలంటే లెట్ ద థింకర్స్ బిలీవ్. వాళ్ళు రక్షణ మార్గంలో నడిపించబడాలి. ఏథెన్స్ పట్టణంలో అందరు ఫిలాసఫర్స్ ముందు నించొని పౌలు భక్తుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఆయన ప్రసంగం ఎలాగ ప్రారంభం చేస్తున్నాడంటే, ఏథెన్స్ పట్టణం వాళ్ళ మీరు చాలా భక్తిపరులు అని స్టార్ట్ చేస్తున్నాడు. అంటే మీరు నిజమైన దేవుణ్ణి ఇంకా నమ్మలేదు, కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, అందుకే మీరు నా ప్రసంగం వింటున్నారు అని మెచ్చుకుంటున్నాడు. సో లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ బిలీవర్స్ థింక్. ఇంకా బిలీవర్స్ థింక్ అంటే వాళ్ళు ఆల్రెడీ రక్షణ పొంది ఉన్నారు. వాళ్ళ పట్ల మన సందేశం ఎలా ఉండాలంటే, ఎందుకంటే ఈ మాటలు ఎందుకు పలుకుతున్నానంటే, మీలో అనేకులు సేవకులుగా రేపు వాడబడబోతున్నారు. ఆమెం చెప్పండి ఎక్కడున్నారు. మీరందరూ కూడా సేవకులుగా వాడబడబోతున్నారు. మీ ప్రసంగాలు కూడా ఎలా ఉండాలంటే లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ బిలీవర్స్ థింక్. అంటే ఏది వాళ్ళు ఎప్పుడు వింటున్నారో చాలా మంచిది, కానీ అదే మైండ్ సెట్లో వాళ్ళు ఉండకూడదు. దేవుడు మనకి ఏ సత్యం బయలుపరుస్తున్నాడో ఆ సత్యంని నమ్మాలి. చిన్నప్పటి నుంచి చెప్పింది కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో సొలొమోను అంత జ్ఞాని ఎవరు లేరు, సొలొమోను అంత జ్ఞాని ఎవరు లేరు అని మనం వింటూనే వస్తున్నాం. ఎంతమంది యోబు జ్ఞాని అనే సందేశం విన్నారు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మేము విన్నాం అయ్యగారు. సొలొమోన్ కన్నా ముందు యోబు. ఏమమ్మా? సొలొమోన్ కన్నా ముందు యోబు ఉన్నాడు. యోబు ఉన్నాడు కదా. సో యోబు జ్ఞాని అనే మాట చాలా మంది ధ్యానించారు. సో లెట్ ద బిలీవర్స్ థింక్, లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ బిలీవర్స్ థింక్. ఏమనంటే, అరే సొలొమోను కూడా ఇంకా పుట్టలేదు, దానికంటే ముందే యోబు ఏమంటున్నాడు? సొలొమోను చెప్పిన మాటలే చెప్తున్నాడు. ఏమని? దేన్ని బట్టి జ్ఞానం వస్తుందంట? భయభక్తి వలన. ఆ భయభక్తి కలిగిన యోబులో ఉన్న జ్ఞానం చూడండి. నానాశ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళినప్పుడు దేవుడు మంచివాడు. అది నాకు ఎందుకు అనుమతించాడంటే నా మేలు కోరి అనుమతించాడు ఈ శ్రమలు. ఇప్పుడు మరి లెట్ ద బిలీవర్స్ థింక్ అని చెప్పే విషయంలో ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎవరు జ్ఞానియో మీరే నాకు చెప్పాలి. అన్నీ ఉన్న సొలొమోను దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. అన్ని పోగొట్టుకున్న యోబు దేవుణ్ణి పట్టుకొని వేలాడుతున్నాడు. ఎవరు జ్ఞాని చెప్పండి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జోబ్. హల్లెలూయా. యోబు. ఆల్ విత్ మీ. అందుకే లెట్ ద బిలీవర్స్ థింక్, లెట్ ద థింకర్స్ బిలీవ్, ఎస్, అండ్ లెట్ ద బిలీవర్స్ థింక్. చిన్నప్పటి నుంచి యోబు సొలొమోన్ జ్ఞాని అదే వింటూ ఉంటాం. యోబు ఆయన కంట జ్ఞాని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్నీ ఉన్న సొలొమోను దేవుని ఇచ్చిపెడుతున్నాడు. అన్ని పోగొట్టుకున్న యోబు దేవుని పట్టుకొని ఎలాడుతున్నాడు అంటే ఎవరమ్మా జ్ఞాని? యోబే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎనీవే, మనము ఎప్పుడు రీస్టార్ట్ చేస్తాము జీనియాలజీస్ బైబిల్ స్టడీ, అప్పుడు ఇంకా యోబుతో కూడిన అనేక వేరే విషయాలు కూడా నేను మీతో పంచుకోబోతున్నాను. అయితే ఇక్కడ మనం వద్దాం. దేవుడు సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని కాబట్టి జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారి ఒక్క జీవితం వలన లోక రక్షణనే ఆధారపడి ఉందని పరమ తండ్రికి తెలుసు. సర్వజ్ఞాని అయిన ప్రభుకి తెలుసు. ఆయన ప్రవచనాలు లేకుండా జన్మిస్తే, జాగ్రత్త వినండి, ప్రవచనాలు సూచనలు లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తే రక్షణ ప్రణాళికని పూర్తి చేసినా సరే చాలామంది ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని అంటూ ఉంటారు. కానీ ప్రవచనాలు ఉంటే యేసు ఇలాగ పుడతాడు, ఇలాగ జీవిస్తాడు, ఇలాగ మరణిస్తాడు, ఇలాగ పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడు అని ఈ ప్రవచనాలు ఉంటే అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, ఇదంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరిగిందని నమ్మాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? యాక్చువల్ సువార్త 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాలను చదివించాను. సువార్త అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అవును, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఈ లోకంలో ఎంతగానో ప్రేమించాను అని ఉంది.
కానీ అది ఫుల్ సువార్తని అది బోధించట్లేదు. యోహాను సువార్త 3:16 బైబిల్ని అర్థం చేసుకోవాలంటే బైబిలే వాడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 మొదటి 4 వచనాలు ఏముంది? అది ఆది సంఘం బోధించిన సువార్త. అది ఏమనగా ప్రవచనాల ప్రకారంగా యేసు వచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రవచనాల ప్రకారంగా ఆయన శిలువ మరణం పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రవచనాల ప్రకారంగా ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాను. ప్రతి దానికి ప్రవచనాల ప్రకారంగానే ఉంది. యోహాను సువార్త 3:16 ఉందా? లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఒకసారి మరీ చదవమ్మా. 1 కొరింథీ 15 ఆది సంఘం బోధించిన సువార్త. 4 వచనాన్ని మరీ చదువు. సువార్త అని మరీ మనం అక్కడ చదువుకుంటాం. 4వ వచనంకి వచ్చినప్పుడు దాని డెఫినిషన్ కూడా చెప్తున్నాడు పౌలు భక్తుడు. 1 కొరింథీకి రాసిన పత్రిక 15 మొదటి వచనం నుంచి. మరి సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశంను మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. నాకివ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో అన్నీ జరిగినాయంటే లేఖనం ప్రకారంగానా, అకస్మాత్తుగానా? అన్మ్యూట్ చేసుకోండి. లేఖనం ప్రకారం. అది ఆల్ విత్ మీ. మన దేవుడు సర్వజ్ఞాని. ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అని ప్రపంచంకి రుజువుపరచుటకు ఆయన జీవితంలో జరిగే మైలురాయి సంఘటనలు ఏంటో దాంతో కూడిన అన్ని ప్రవచనాలు ముందే రాసి పెట్టాడు. ఆయన కన్యకకే జన్మిస్తాడని యెషయా గ్రంథం 7:14 ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5:2 అలాగే ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22:16 ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని కీర్తన గ్రంథం 16:10 ఆయన ఆరోహణమై వెళ్తాడని 68వ కీర్తన 18వ అది ఆల్ అండర్స్టాండింగ్. సో ఎక్కడ జన్మిస్తాడు దాంతో కూడా ఒక ప్రవచనం ఉంది. అదే మనం చదువుకున్నాం మీకా గ్రంథం 5:2 యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేంలోనే జన్మిస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? మా ఒక సంఘటన నేను మీతో పంచుకుంటున్నాను. అదేమనగా ప్రవచనాలు లేకుండాంటే ప్రజలు ఎలాగా స్పందిస్తారో అది రుజువుపరచుటకు ఈ సంఘటన మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. మా సంఘంలో స్త్రీల గుంపు విమెన్స్ ఫెలోషిప్ ప్రతి క్రిస్మస్ సమయంలో పక్కనెళ్ళి ఒక బిగ్ బజార్లో, మేము ఎస్ఆర్ నగర్లో ఉంటాము, బిగ్ బజార్ అమీర్పేటలో ఉంటుంది, అక్కడ వెళ్ళి కొన్ని వస్తువులు కొంటారు, బహుమానాలు కొంటారు. తర్వాత మా సంఘం చుట్టూ ఉన్న అనాథులు విధవరాలకి ఉచితంగా ఇస్తారు. ఈ సంవత్సరం కూడా మా సంఘం వైపు నుంచి ఎవరు వీధుల్లో పడుకుంటారో వింటర్ సీజన్లో, చలికాలంలో ఎంతో బాధపడుతుంటారు, వాళ్ళకందరికి కూడా మేము బ్లాంకెట్స్ ఇచ్చాం. అంత దేవుని మహిమ కొరకు, దేవుని కృప వలన మేము అది చేయగలిగాం. సో ఎవ్రీ క్రిస్మస్ ఇలాగే మేము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. సో ఆ సంవత్సరము వెళ్ళి బిగ్ బజార్లో విమెన్ ఫోల్క్ దాంట్లో మా పాస్టమ్మ గారు కూడా ఉన్నారు, కొనేసి కొన్ని వస్తువులు తిరిగి వచ్చేసారు విమెన్ ఫెలోషిప్ వాళ్ళు. తిరిగి వచ్చిన తర్వాత సహోదరి సునీత అనే ఒక సహోదరి, ఆమెకి ఏం అర్థమైందంటే ఏం చూసిందంటే ఆమె పర్స్ ఆమెతో పాటు ఆమె దగ్గర లేదు. గుర్తు చేసుకుంటే బిగ్ బజార్ అమీర్పేట్ పార్కింగ్ లాట్లో ఆమె పర్స్ మర్చిపోయింది. ఒకసారి ఆలోచించండి, ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి ఆ పర్సు లోపల. ఎవరికైనా కనిపిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికి. అందరు ప్రార్థన చేసి, మా పాస్టమ్ గారు కూడా ఉన్నారు, అందరు ప్రార్థన చేసి మరి ఆటో పట్టుకొని మరి ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్పేట్కి వెళ్ళారు. అక్కడ చాలా ట్రాఫిక్ ఉండింది కాబట్టి చాలా సేపు పట్టింది, 30-40 మినిట్స్ అయింది అక్కడ వెళ్ళుటకు. ప్రార్థన చేస్తూనే వెళ్ళారు, ప్రభువా పర్సు తిరిగి దొరకాలని. దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు. ఆ పర్సు తిరిగి దొరికేటట్లు కృప చూపించాడు. ఆ పర్సు అలాగే ఉంది, ఎవరు చూడలేదు. ఇప్పుడు
నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను వెళ్ళి ఒక నాస్తికంతో ఈ సంఘటన పంచుకుంటే నా దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అండి. సహోదరి సునీత పర్సు ఆమె పోగొట్టుకుంది, తిరిగి దొరికేటట్లు దేవుడు కృప చూపించాడండి, ప్రార్థనలకు జవాబు ఇచ్చాడండి అని హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అని నాస్తికంతో చెప్తే, మనసు కఠోరపరుచుకున్న నాస్తికుడు ఇది దేవుని కార్యమని నమ్ముతాడా? చెప్పండి. నమ్మడయ్య గారు. నమ్మడు. కానీ ఇప్పుడు జాగ్రత్త వినండి. ఈ సంఘటనతో కూడిన ప్రవచనాలు అన్ని కూడా 300 సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడు రాసి పెట్టుంటే, సహోదరి సునీత ఫలానా దినము ఆమె పర్స్ పోగొట్టుకుంటుంది, ఆ పర్సులో ఇంత డబ్బులు ఉంటాయి, ఆమె ఫలానా ఆటోలో మరి ప్రయాణమై వెళ్తుంది, మరి ఆ పర్సు ఆమెకు దొరుకుతుంది ఆటో నంబర్తో పాటి అన్ని వివరాలు బైబిల్లో 300 సంవత్సరాల క్రితమే దేవుడు రాసి పెట్టి ఉంటే ఇలాగ జరుగుతుందని, అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్పుటకు ఎవరికైనా వీలవుతుందా? దేవుని కార్యమని నమ్మాలా? చెప్పండి. అన్మ్యూట్ దేవుని కార్యం అని నమ్మాలి. రైట్ ఆన్సర్. అందుకే ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి. బెత్లెహేంలోనే రక్షకుడు జన్మిస్తాడు అని దేవుడు ముందే రాసి పెట్టాడు. సో ఫస్ట్ పి ఏంటంటే ప్రాఫెసీ. సర్వజ్ఞాని అయిన ప్రభుని మనం అందరం కూడా స్తుతించాలి, ఆరాధించాలి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఎందుకు మరి బెత్లెహేమే? ఎందుకు బెత్లెహేం? పర్పస్. ఇక్కడ చూడండి, యూదులు రొట్టెని ఎలా తయారు చేస్తారో ఆ పిక్చర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. బ్రదర్ ఆ పిక్చర్ని చూపించండి. ఎంత చాలా అందంగా ఉంది చూడండి. వాళ్ళు తయారు చేసే, యూదులు తయారు చేసే రొట్టె. సో యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లో ఒక పేరు ఆయన జీవాహారమై ఉన్నాడు. ఒకసారి తీయమ్మ జయంతి, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చదువు. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లలో లేఖనంలో ఒక పేరు ఏమై ఉన్నది? 6వ అధ్యాయం 51వ వచనం యోహాను సువార్త. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన జీవాహారం. బెత్లెహేం అంటే ఏంటి? ఇక్కడ నేను జూయిష్ లాంగ్వేజ్తో కూడిన నోటేషన్ కూడా వాడుతున్నాను. బ్రదర్ రాజ్ కుమార్ గారు ఆ జూయిష్ లాంగ్వేజ్, హీబ్రూ లాంగ్వేజ్ మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి. బెత్లెహేము అని అంటే రొట్టెల గృహం. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. హీబ్రీ భాష బ్రదర్, హీబ్రీ పైన ఒరిజినల్ వర్డ్ అని ఉంది చూడండి అక్కడ. కరెక్ట్, అది జీవాహారము రొట్టెల గృహంలోనే జన్మించాలి. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? ఆయన జీవాహారం. మరి ఎక్కడ పుడతాడు? రొట్టెల గృహంలోనే పుట్టాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా ఒక ముఖ్యమైన మాటకు నేను వస్తున్నా. తెలుసో తెలియకనో లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఆత్మిక ఆకలి అనేది ఉంటుంది. ఆయనకు తెలుస్తుందో తెలియదో అది వేరే సంగతి, కానీ ఒక ఆత్మిక ఆకలితోనే ప్రతి వ్యక్తి పుడతాడు. ఆ ఆత్మిక ఆకలి అది దేని వలన పూర్తవుతుందంటే ఇక్కడ తినే బిర్యానీ వలన కాదు, తాగే బ్రాందీ విస్కీ వలన కాదు, శరీర ఆశలని పూర్తి చేసుకోవటం వలన కాదు, ఆస్తి వలన కాదు, సౌకర్యాల వలన కాదు, జీవాహారం వలనే ఆ ఆకలి పూర్తవుతుంది. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. నేను నిజమైన ఒక సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను. అమ్మా, సర్కస్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? అన్ని చేసుకొని చెప్పండి. నేను చిన్నప్పుడు చాలా సర్కస్లు చూసేవాడిని. మీరు ఎవరైనా చూసేవారా? వెరీ గుడ్. అయితే దగ్గర ఒక 200 సంవత్సరాల క్రితము సర్కస్తో కూడిన సంఘటన మీతో పంచుకుంటున్నాను. ఫ్రాన్స్ దేశంలో అక్కడ ఒక చాలా ఫేమస్ జోకర్ ఉండేవాడు. ఆయన పేరు గ్రిమాల్డి. ఆ జోకర్ గారి పేరు గ్రిమాల్డి. ఆయన చేసే చేష్టాలు ఎలాగుంటాయంటే అందరు నవ్వేస్తారు. బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. అయితే ఆయన షో ప్యారిస్లో జరగబోతుంది. అయితే ఆ సమయంలో మానసిక వైద్యులని ఏమంటారు ఇంగ్లీష్లో? సైకియాట్రిస్ట్ అని అంటారు. ఫిజిషియన్స్ అంటే శారీరక రోగాలకి వైద్యం చేసే వాళ్ళని ఫిజిషియన్స్ అంటారు. సైకియాట్రిస్ట్ అంటే మానసిక వేదనతో బాధపడే వాళ్ళని ఏమంటారు అంటే సైకియాట్రిస్ట్ అని అంటారు.
అయితే ఒక సైకాట్రిస్ట్ దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. వచ్చి, నాకు దుఃఖమే దుఃఖము డాక్టర్ గారు, ఈ దుఃఖం నుంచి, ఈ డిప్రెషన్ నుంచి నాకు విడుదల కావాలి, మీరు నాకేమైనా మందులు రాసియండి అని అడిగాడు. అడిగినప్పుడు ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, చూడండి మనం ప్యారిస్లో ఉన్నాం కదా, కొన్ని రోజుల్లో, ఇంకా జస్ట్ ఒక 2-3 రోజుల్లో సర్కస్ స్టార్ట్ అవ్వబోతుంది. దాంట్లో గ్రిమాల్డీ షో అనేది ఉంటుంది. ఆయన పెద్ద జోకర్ కదా, గ్రిమాల్డీ గారి షో మీరు చూడండి చాలు. ఆయన చేసే చేష్టాలు బట్టి మీరు నవ్వుతూనే ఉంటారు, దుఃఖం అంతా కూడా మీరు మర్చిపోతారు అని డాక్టర్ గారు అన్నారు. ఆయన ఎవరు? సైకాట్రిస్ట్, మానసిక సమస్యలకి వైద్యం చేసే డాక్టర్ గారు. అయితే ఈ పేషెంట్ వెంటనే ఏడవటం, ఇంకా ఎక్కువగా ఏడవటం స్టార్ట్ చేశాడు. ఎందుకు ఏడుస్తున్నారు? నేను మీకు సలహా ఇచ్చాను కదా, మీ సమస్యకి పరిష్కారం చూపించాను కదా, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, ఆ వ్యక్తి ఏడుస్తూ ఏడుస్తూ ఏమన్నాడంటే, నేనే గ్రిమాల్డీన్ సార్ అని అన్నాడంట. చూడండి, జోకర్ గారే అందరినీ నవ్విస్తున్నారు, ఈయన మనసులో ఆ ఆత్మిక ఆకలి ఉంది. అది ఓన్లీ శరీర ఆహారం వలన పూర్తి కాదు, డబ్బులతో పూర్తి కాదు, సౌకర్యాలతో పూర్తి కాదు, బ్రాండీ విస్కీ తాగితే పూర్తి కాదు, అది జీవాహారం వలనే పూర్తి అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకమ్మా ధనవంతులు సూసైడ్ చేసుకుంటారు? డబ్బులు లేవన్నా? లేదు. ఒక ఆకలి అనేది ప్రతి వ్యక్తి హృదయంలో ఉంటుంది పుట్టినప్పటి నుంచి. ఆ ఆత్మిక ఆకలిని ఓన్లీ జీవాహారం అనే యేసువే పూర్తి చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జీవాహారమైన యేసు ఎక్కడ పుట్టాలి? రొట్టెల గృహంలోనే పుట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే బెత్లెహేంలోనే జీవాహారం జన్మిస్తాడని మీకా ప్రవక్త చేత దేవుడు 500 సంవత్సరాల ముందే తెలియచేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ పి మనం చూసింది ప్రాఫెసీ, సెకండ్ పి పర్పస్. ఇప్పుడు థర్డ్ పి నేను చూపించే ముందు, ఇక్కడ ఉన్న సహోదరులు ఉన్నారు, తల్లిలు ఉన్నారు, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. మా 9వ నెల ప్రెగ్నెన్సీ వచ్చింది, మీరు ప్రెగ్నెంట్ అయ్యి 9వ నెలలో ఉన్నారు. ఇజ్రాయెల్ దేశము అని అంటే కొండలు లోయలు ఉన్న దేశం. నజరేత్లో ఉన్నారు యోసేపు మరియా. బెత్లెహేము అని అంటే 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నజరేత్ నుంచి బెత్లెహేం 145 కిలోమీటర్ల దూరం. ఎవరైనా ప్రయాణం చేస్తారమ్మా 9వ నెల ప్రెగ్నెన్సీలో 145 కిలోమీటర్ల దూరం? చేయరు. సో లెట్స్ కమ్ టు ద థర్డ్ పి. థర్డ్ పి ఏంటంటే పవర్, దేవుని శక్తి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చేతిలో రాజ హృదయమును నీటి కాలువల వలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాజుల మనసు నీటి కాలువ వలె దేవుని చేతిలో ఉంది. అది దేవుడు ఎట్లా కావాల్సి అట్లా తిప్పగలుగుతాడు. సో ఏమైంది? లూకాసు వార్త 2వ అధ్యాయం 1-7 వచనాలు చదవమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 1-7 వచనాలు. నజరేతు గ్రామంలో ఉన్న యోసేపు మరియా ఎందుకు బెత్లెహేం రావాల్సి వచ్చింది? లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసారు ఐగుప్తి వల్ల ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేం అనుబడు దావీదు ఊరికి వెళ్ళను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సింపుల్ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నజరేత్ గ్రామంలో ఉన్న యోసేపు మరియా వాళ్ళు యాక్చువల్లీ దావీదు ఆ, వంశావళికి చెందిన వాళ్ళు, దావీద్ కుటుంబంకి చెందిన వాళ్ళు. వాళ్ళు యాక్చువల్లీ బెత్లెహేంలో ఉండాలి. కానీ ఎన్నో కారణాలు బట్టి 1000 సంవత్సరాలు అయిపోయినాయి. దావీద్ పుట్టి పరిపాలించి ఈ లోకంని ఇజ్రాయెల్ దేశంని పరిపాలించి చనిపోయి 1000 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో కారణాలు బట్టి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు ఉత్తరం వైపు, నజరేతులో ఉంటున్నారు. ఇప్పుడు నేను తమిళియన్ని, యాక్చువల్లీ చెంగల్పేట్, చెన్నైకి చెందిన వ్యక్తిని. కానీ నేను హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నాను? ఎన్నో కారణాలు బట్టి మా నాన్నగారు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్కి. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా హైదరాబాద్లో. కానీ యాక్చువల్లీ సురేష్ మనోహర్ అని అంటే నేను తమిళియన్ని, చెంగల్పేట్, చెన్నైకి చెందిన వ్యక్తిని. సో దావీద్ పుట్టి పరిపాలించి చనిపోయి 1000 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో కారణాలు బట్టి యో ఆ, దావీద్ కుటుంబంకి చెందిన యోసేపు మరియా నజరేత్కి షిఫ్ట్ అయిపోయారు. దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, సీజర్ రాజు ఆజ్ఞాపించకుండా ఉంటే మీరు నేటివ్ ప్లేసెస్కి వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోవాలి. నేను పాపులేషన్ కౌంట్ చేస్తున్నాను, సెన్సస్ చేస్తున్నాను, మీకు అందరు కూడా ఆధార్ కార్డు ఇవ్వబోతున్నాను, వాడక భాషలో చెప్పాలంటే. సీజర్ అగస్టస్ ఆజ్ఞాపించకుండా ఉంటే యోసేపు మరియా నజరేత్ నుంచి బెత్లెహేంకి వస్తారా? చెప్పండి. రారు. రారు, రారు. అంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 9వ నెల గర్భవతి అయి ఉన్న మరియాని తీసుకొని యోసేపు ఎక్కడ వెళ్ళాడు, అక్కడే ఉంటాడు. కానీ పరిస్థితులు అట్లా దేవుడు అనుమతించాడు. అంతకీ సీజర్ అగస్టస్ ఎందుకు ఆ ఆర్డర్ ఇచ్చాడు? ఆ చట్టం ఎందుకు తీసుకొని వచ్చాడు? మీరందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళి, మీ పితరుల గ్రామాలకు వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోవాలి, నేను జనసంఖ్య కౌంట్ చేయాలని ఎందుకు కోరుకున్నాడు? కొంచెం స్వార్థం ఉంది. బైబిల్ పండితులు అంటారు, ఆయన దగ్గర డేటాబేస్ ఉంటేనే ఎంతమంది ఎంత పన్నులు కడుతున్నారు అనేది ఆయనకు తెలిసి ఉంటుంది. అక్కడ స్వార్థం ఉంది. ఎంతమంది కరెక్ట్గా కడుతున్నారు పన్నులు అని తెలుసుకోదానికే ఈ ప్రాసెస్ ఆయన స్టార్ట్ చేశాడు. కానీ మనకందరు కూడా తెలుసు, స్వాతంతో కూడిన కార్యములను కూడా దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకోగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యోసేపు అన్నలు యోసేపుని అమ్మి వేసేశారు ఇష్మాయిలీ ట్రేడర్స్కి, వెండి నాణ్యముల కొరకు అమ్మి వేసేశారు అని అంటే అక్కడ పవిత్రమైన కార్యం ఉందా, పవిత్రమైన ఉద్దేశం ఉందా, లేకపోతే అపవిత్రమైన ఉద్దేశం ఉందా? పవిత్రమైన కార్యం ఉంది. 7 సంవత్సరములు కరువు కాలంలో పోషింపబడాలనే నిర్ణయం ఉంది. అది కానీ వాళ్ళ మనసులో, యోసేపు అన్నల మనసులో ఏమన్నా పవిత్రత ఉందా? కానీ దేవుడు స్వార్థం ఉంది. కానీ ఆయన దేవుడు అన్నీ చూచుచున్న దేవుడు, ఎల్రోయి దేవుడు. ఆయన మహిమ కొరకు ఆ స్వాతంతో కూడిన కార్యంని కూడా వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే సీజర్ అగస్టస్ ఏదో పవిత్రుడు అని కాదు, నీటి కాలువ వలె దేవుడు ఆయన మనసుని ఇటు అటు తిప్పగలుగుతాడు. ఆయన ఆజ్ఞాపించేటట్లు దేవుడు చేశాడు. అప్పుడే మీకా ప్రవక్త చేత పలికిన ప్రవచన నిర్వేర్పబడుతుంది. రొట్టెల గృహంలోనే జీవాహారమైన యేసు అప్పుడే జన్మిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం 3 పీస్ చూసాం. ఇక్కడ దేవుని శక్తి మనకు కనిపిస్తున్నది. ఫస్ట్ పి ఏంటమ్మా? ప్రాఫెసీ. సెకండ్ పి ఏంటి? పర్పస్. 3వ పి పవర్. 4వ పీకి నేను వచ్చే ముందు, ఎప్పుడే చూపించకండి బ్రదర్, 4వ పీకి నేను వచ్చే ముందు మరి పీతో కూడిన ఒక క్వశ్చనే అడుగుతాను. మహాత్మా గాంధీ గారు జన్మించిన గ్రామం పేరేంటి? ఆ పట్టణం పేరేంటి? ఫాదర్ ఆఫ్ ద నేషన్ కదా మన దేశంకి తండ్రి అయిన మహాత్మా గాంధీ గారు. ఆయన పుట్టిన ప్లేస్ ఏంటి? మర్చిపోయారా? చరిత్రతో కూడిన మాటలు ఎవరైనా చెప్పగలుగుతారా? గూగుల్ చూసి చెప్తారా? పోర్బందర్, గుజరాత్లో ఉన్న పోర్బందర్లో గాంధీ గారు జన్మించారు. పోర్బందర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతిశయిస్తారు, గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్, పోర్బందర్లో పుట్టారండి అని అతిశయిస్తారు. ఇప్పుడు ఒక ప్రవక్త అక్కడ వెళ్ళి, ఓ పోర్బందర్ స్వల్ప గ్రామమా అంటే వాళ్ళ కోపం రాదు? అడుగుతున్నా. ఓ పోర్బందర్ స్వల్ప గ్రామమా అంటే వాళ్ళ కోపం రాదు? అరే గాంధీ గారే ఇక్కడ పుట్టారు కదా, పోర్బందర్ నివాసుల కోపం రాదమ్మా అలా పలుకుతే? ఎవరన్నా వస్తుంది. వస్తుంది. అరే
ఇజ్రాయెల్ చరిత్రలో దావీద్కి మించిన రాజు ఎవడూ లేడు. ఆయన పుట్టింది పెరిగింది అంతా కూడా బెత్లెహేమే. రూత్ కథ అంతా కూడా ఎక్కడ జరుగుతున్నది? బెత్లెహేంలోనే జరుగుతున్నది. ఆ బెత్లెహేంలోనే బోయాజు రూతుని పెళ్లి చేసుకునేను. వాళ్ళకి పుట్టిన కుమారుడి పేరు ఓబేదు, ఓబేదు కుమారుడి పేరు జెస్సీ, జెస్సీ కుమారుడి పేరు దావీదు. సామ్యలు నీ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళి నువ్వు అభిషేకించు, దావీదుని అభిషేకించు అంటే బెత్లెహేంకి వెళ్ళాడు. అరే, ఇజ్రాయెల్ చరిత్రలో దావీదుకి మించిన రాజు ఎవడూ లేడు. కానీ స్వల్ప గ్రామమా అంటున్నాడే మీకా ప్రవక్త. ఒకసారి చూద్దాం దావీదు ఎంత గొప్ప రాజు అనేది. ఆయనే వేరే రాజులకి కొలతబద్ద అయి ఉన్నాడు. దావీదులో ఉన్న ఆత్మీకతని ఆయన తర్వాత వచ్చిన రాజులకి కొలతబద్ద అయి ఉన్నది. వేరే రాజులు మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటే దావీదుతో దేవుడు పోల్చేవాడు. ఒకసారి మనం చూద్దామా? 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం. ఆహాజు రాజు మంచోడా చెడ్డోడా అని అక్కడ లేఖనంలో దేవుడు ఎజ్రా ద్వారా రాయిస్తూ ఏమని రాపించారు ఒకసారి మనం చూద్దామా? మా 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం చదవమా జయంతి? 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరములు వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలీయుల దావీదే కొలతబద్ద. చాలమా, దావీదే కొలతబద్ద. ప్రతి రాజుకి దావీదే కొలతబద్ద. ఇంకా నెక్స్ట్ 29వ అధ్యాయానికి వద్దాం. 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 1-2 వచనాలు చదవమా. హెజెకియా రాజు గురించి ఏమని రాయబడి ఉన్నది? 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నుంచి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్యలంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదే అందరికీ కొలతబద్ద అయి ఉన్నాడు. ఆయన ఆత్మికతనే కొలతబద్ద అయి ఉన్నది. వేరే రాజులు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని నిర్ణయించే విషయంలో దావీదే కొలతబద్ద అయి ఉన్నాడు. అరే, ఆయన పుట్టిందే బెత్లెహేం. దావీదుకి మించిన రాజు ఎవడు లేడు ఇజ్రాయెల్ చరిత్రలో. మీకా ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు? ఓ స్వల్ప గ్రామమా అంటున్నాడు. నెక్స్ట్ స్లైడ్కి ఇప్పుడు వెళ్దాం. ఇంగ్లీష్లో నేను వాడే పదం ఏంటంటే పర్ప్లెక్సింగ్. పర్ప్లెక్సింగ్ అంటే అర్థం కాదు. ఇక్కడ చూడండి, కింద క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి ఈయన మైండ్లో. ఎన్లార్జ్ చేయండి బ్రదర్. చూడండి, అబ్బాయి ఫుల్ కన్ఫ్యూజింగ్గా ఉన్నాడు. పోర్బందర్ స్వల్ప గ్రామమా అంటే కోపం రాదు పోర్బందర్ వాళ్ళకి. అలాగే బెత్లెహేంలో పోయి ఓ బెత్లెహేం ఎఫ్రాతా నువ్వు స్వల్ప గ్రామము అని అంటే వాళ్ళ కోపం రాదు. అలాగే ఇజ్రాయేల్ వాళ్ళకి కూడా అర్థం కాదు. అరే, మహారాజు చరిత్రలోనే అందరికంటే గొప్ప రాజు దావీదు పుట్టిన పట్టణంని నువ్వు స్వల్ప గ్రామం అంటున్నావు ఏంటి అని మీకా ప్రవక్తను అడుగుతాడు ఎవడన్నా. అంటే దీని అర్థం ఏంటి? జాగ్రత్తగా వినండి. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. చాలా మంది క్రైస్తవులు జాగ్రత్తగా వినండి, వాళ్ళు వాళ్ళ వారసత్వం బట్టి అతిశయిస్తుంటారు. మంచి వారసత్వం ఉండటం మంచిదే. మా తల్లిదండ్రులండి గొప్ప పరిచర్య చేశారు, మా ముత్తాతలు గొప్ప పరిచర్య చేశారు, అనేక ఆత్మలను రక్షించారు, అనేక సంఘాలు స్థాపించారు. దాన్ని బట్టి అతిశయిస్తుంటారు, మీసాలు తిప్పుకుంటూ ఉంటారు, కాలర్లు ఎగరేసుకుంటూ ఉంటారు. అరే, మంచి వారసత్వం ఉండటం మంచిదే. కానీ సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మంచి వారసత్వం వలన, మన పితరులు చేసిన గొప్ప పరిచర్య వలన మనకి పరలోకం వెళ్ళే టికెట్ దొరుకుతుందా? చెప్పండి. దొరకదయ్యారు. యేసు నీలో జన్మిస్తేనే నీ ప్రాముఖ్యత దేవుని దృష్టిలో పెరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే నువ్వు కూడా ఒక స్వల్ప గ్రామమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. ఆర్ యు ఆల్ విత్ మీ? అరే, లక్షల కొలది ప్రజలు ఈరోజు ఇజ్రాయెల్ దేశంకి వెళ్తున్నారు, బెత్లెహేం వెళ్ళి చూస్తున్నారంటే రక్షకుడు పుట్టిన చోట చూటుటకు బెత్లెహేం వెళ్తున్నారా? దావీదు పుట్టిన చోట చూటుటకు వెళ్తున్నారా? లక్షల కొలది ప్రజలు ఇజ్రాయెల్ దేశంకి. మీరే అడ్మిట్ చేసుకొని చెప్పండి.
రక్షకుడు పుట్టినందుకే వెళ్తున్నారు. రక్షకుడు పుట్టిన దేశం. నేను వెళ్ళాను ఇజ్రాయెల్ దేశం, నేను వెళ్ళాను బెత్లెహేం. అక్కడ గైడ్ని అడిగాను, అరే దావీదు పుట్టిన చోట ఎక్కడ ఉందా అంటే, మాకు తెలియదు సార్ అని అంటున్నాడు గైడ్. ఇక్కడ చూడండి సైడ్ పిక్చర్ చూడండి, బెత్లెహేంలో క్రిస్మస్ ఫంక్షన్ అప్పుడు లక్షల కొలది ప్రజలు అక్కడ చేరుతారు. ఎందుకంటే రక్షకుడు పుట్టాడు కాబట్టి బెత్లెహేం ప్రాముఖ్యత పెరుగుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన పితరులు గొప్ప వాళ్ళే అయి ఉండొచ్చు, గొప్ప సేవ చేసి ఉండొచ్చు. అవును, వాళ్ళకి దేవుడు బహుమానాలు ఇస్తాడు. మన పితరులకి పరలోకంలో ఎన్నో బహుమానాలు దేవుడు ఇస్తాడు. కానీ వాళ్ళు చేసిన గొప్ప పరిచర్య వలన మనకి పరలోకం వెళ్ళే టికెట్ దొరకదు. మనం స్వల్ప గ్రామమే, రక్షకుడు మన జీవితంలో వచ్చే వరకు. అది ఆల్ అండర్స్టాండింగ్. అందుకే దేవుడు బెత్లెహేంని ఏ మాట వాడి వర్ణిస్తున్నాడమ్మా? స్వల్ప గ్రామం. యేసు నీతిలో వచ్చాడు అని అంటే అది పర్సనల్ అనుభవం. నా పితరుల గొప్ప సేవ వల్ల నేను పరలోకం చేరను. అందుకే ఈ పి నేను వాడేది ఏంటి ఈ సబ్హెడింగ్లో? పర్ప్లెక్సింగ్ అంటే కన్ఫ్యూజింగ్, పర్సనల్ అంటే ఆ లోకరక్షకుడిని నా రక్షకుడుగా నేను అంగీకరించుట. లోకరక్షకుడు వచ్చాడు ఈ లోకంకి, అది చరిత్ర. ఆ లోకరక్షకుడు నా జీవితం లోపల ప్రవేశించాడు, అది రక్షణ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది ఆల్ అండర్స్టాండింగ్. సో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. మన విలువ దేవుని దృష్టిలో ఎప్పుడు పెరుగుతుందంటే, లోకరక్షకుడు ఈ లోకంకి వచ్చాడని కాదు, ఆ లోకరక్షకుడు నా రక్షకుడు అయ్యాడు. అప్పుడే దేవుని దృష్టిలో మన విలువ పెరుగుతుంది. లేకపోతే మనం కూడా స్వల్ప గ్రామంగానే ఉంటాం. అది ఆల్ విత్ మీ. మన వారసత్వం వల్ల మనం పరలోకం చేరం. అది ఆల్ విత్ మీ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, సేవకులు గొప్ప పరిచర్య చేసి ఆయన శిష్యులు వచ్చిన తర్వాత కూడా, మీరు గొప్ప పరిచర్య చేశారు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన పేరు జీవ గ్రంథంలో ఎప్పుడు రాయబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడే. ఆయన లోక రక్షకుడు, మన రక్షకుడు అయినప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన జన్మించినప్పుడు, చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పి నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. ఆయన జన్మించినప్పుడు జాగ్రత్తగా వినండి, లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అది బాగానే ఉంది. కానీ నీ జీవితంలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనుభవం ఉందా? యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుంటిని, యేసు నా జీవితంలో రాగానే నేను ఇలాగా మార్చబడాను అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావా? అది ముఖ్యం. జకియా చెప్పగలుగుతాడు, యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను డబ్బు లేని కాల పరిగెత్తిన సుంకరి అయి ఉంటుంది, డబ్బు లేని పూజించిన సుంకరి అయి ఉంటుంది. కానీ యేసు నా జీవితంలో రాగానే నేను ధారాళమైన మనసు కలిగి, నేను ఏం చెప్పాడమ్మా? పేదలకి 50% నేను డబ్బులు ఇచ్చేశాను, ఎవరినైనా నేను మోసగించుంటే 4 రెట్లు నేను వాళ్ళకి ఇచ్చానని సాక్ష్యం పలకగలుగుతాడు. అలాగే ఎఫీసీ పట్టణంలో ఉన్న మంత్రకారులు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత వాళ్ళు ఎలాగ ప్రవర్తించారు ఆ మంత్రకారులు? ఒకసారి మనం చూద్దాం. 19వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా జయంతి. అప్పటి వరకు ఆ పుస్తకాల్లో ఉన్న సీక్రెట్ ఫార్ములాసే వాళ్ళని పోషించినాయి. మంత్రకారులు కూడా చీకటి శక్తులతో కూడిన శక్తిని వాడి అద్భుతాలు చేస్తారు. ఆ పుస్తకాల్లో ఆ రహస్యాలన్నీ కూడా ఉన్నాయి. కానీ యేసుని అంగీకరించిన తర్వాత ఆ పుస్తకాలను ఏం చేశారంట ఆ మంత్రకారులు? 19వ అధ్యాయం 19వ వచనం, అపోస్తల కార్యం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 19వ వచనము. మరియు మాంత్రిక విద్య అభ్యసించు వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకములాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు ఆ పుస్తకాలే వాళ్ళని పోషించినాయి, కానీ దాంతో మాకు ఇంకేం పని లేదు. వాళ్ళ జీవితంలో BC-AD అనుభవం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మేము సొంత రక్షకుడిగా అంగీకరించే ముందు దయ్యాల వెనకాల మేము పరిగెత్తాం, దయ్యాల శక్తి మీద మేము ఆధారం పడాం. కానీ యేసుని మేము సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆ పుస్తకాలతో మాకేం పని లేవు, మేము కాల్చివేసేస్తామని కాల్చివేసేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో BC-AD అనుభవం మనకుందా?
మనం పరీక్షించుకోవాలి. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుంటిని, యేసు నా జీవితంలో రాగానే నేను ఇలాగ మార్చబడాను. యేసు క్రీస్తు నా జీవితంలో వచ్చే వరకు నాకు ఆత్మిక ఆకలి అనేది ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే నా ఆత్మిక ఆకలిని పూర్తి చేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం, పరిశుద్ధాత్మ సమాధానం 24 గంటలు నా హృదయంలో పొల్లుతున్నది అని మనం సాక్ష్యం పలకగలుగుతామా? లేకపోతే మనం క్రైస్తవం కాదు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. అది ఆల్ విత్ మీ. సో మనం అనుభవించిన గొప్ప దీవెనలు, మనం పొందిన గొప్ప దీవెనలు వేరోళ్ళు కూడా పొందాలని మనము సువార్త పంచుకుంటాం, కానీ మన క్రైస్తవ జనసంఖ్యను పెంచుకోవడానికి కాదు, మన మెజారిటీ అయిపోవాలని కాదు భారతదేశంలో. అరే, నేను పొందిన దీవెనలు ప్రభు చేత అది వేరోళ్ళు కూడా పొందాలి, నేను ప్రేమించిన వాళ్ళు పొందాలి, నా స్నేహితులు పొందాలి, నా బంధువులు మిత్రులను పొందాలి అని అందుకే మనం సువార్త బోధిస్తాం. అమ్మా, గొప్ప అనుభవం కలిగి ఉన్న గొర్రెల కాపర్లు క్రిస్మస్ దినంన నిశ్శబ్దంగా ఉన్నారా? వెళ్ళి అందరికీ చెప్పారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి మీరే. అందరికి చెప్పిండ్రు, వెళ్ళి అందరికీ చెప్పిండ్రు. మనం కూడా అలాగ ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? లెట్స్ గో టు నెక్స్ట్ పీ బ్రదర్. ప్రెషియస్. ఎప్పుడు మనం యేసు సొత్తు అయితామో, ఆయన విలువైన రక్తం చేత కొనబడతామో, మనము రాజు వస్తువు అవుతాం. జాగ్రత్త వినండి. ఈ మ్యూజియం నేను ఎందుకు చూపిస్తున్నాను మీకు అందరు కూడా తెలుసు, సాలార్జంగ్ మ్యూజియము. అక్కడ ఏముంటాయి? రాజు వస్తువులు ఉంటాయి. నిజాం గారు వాడిన టోపీ ఏంటి, ఆయన వాడిన వాచ్ ఏంటి, ఆయన వాడిన బెల్ట్ ఏంటి, అవన్నీ కూడా మనకు సాలార్జంగ్ మ్యూజియంలో కనిపిస్తాయి. అంతకీ ఆ సమయంలో ఉన్న ఐశ్వర్యవంతులు వాళ్ళు కూడా నిజాం గారు వాడిన వాచే వాడేవాళ్ళు. వాళ్ళు కూడా నిజాం గారు వేసుకున్న టోపీ అటువంటిదే వేసుకునేవారు. వాళ్ళు కూడా నిజాం గారు వాడిన బెల్ట్ అటువంటిది విలువైంది వేసుకునేవారు. కానీ వాళ్ళ వస్తువులు సాలార్జంగ్ మ్యూజియంలో మనకు కనిపించవు. ఎందుకు? రీజన్ ఏంటి? ఆ వస్తువులకి విలువ ఎక్కడి నుంచి వచ్చింది? రాజు వస్తువులు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం స్వల్ప గ్రామమే. యేసు మన జీవితంలో వచ్చిన తర్వాత మనం రాజు వస్తువులం అయిపోతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరమ తండ్రిని మనము అబ్బా తండ్రి అని పిలవగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అబ్బా తండ్రి అని పలికిన యేసు, ఆయన ఆత్మ వచ్చి మనలో నివసిస్తుంది కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి తీయండి అమ్మా. పరమ తండ్రి, సృష్టికర్త అయిన దేవునికి మనము అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. అబ్బా అంటే సిరియా భాషలో, అరమిక్ భాషలో డాడీ, ఫాదర్ కూడా కాదు. డాడీ అంటే చాలా పర్సనల్ టచ్ ఉంటేనే తండ్రిని డాడీ అని పిలవగలుగుతాం. ఒకసారి తీయండి అమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు గుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏ హైందవుడన్నా, ఏ ముస్లిం అన్నా, ఏ జైన్ మతంకి చెందిన వ్యక్తి అన్నా, ఏ బుద్ధిస్ట్ మతంకి చెందిన వ్యక్తి అన్నా, ఏ సిక్ మతంకి చెందిన వ్యక్తి అన్నా సృష్టికర్తని అబ్బా తండ్రి అని పిలవడానికి వాళ్ళకి అధికారం ఉందా? లేదు. లేదు. మనకే ఆ ధన్యత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసు ఈ లోకంలో జన్మించాడు, రక్షణ ప్రణాళికను పూర్తి చేశాడు. ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి హృదయంలో ఆయన ఆత్మరూపిగా నివసిస్తూ ఆయనకున్న అధికారం మనకిస్తాడు. ఆయన కూడా పరమ తండ్రిని అబ్బా తండ్రి అని పిలిచాడు. మనం కూడా ఆయనని పరమ తండ్రిని అబ్బా తండ్రి అని మనం పిలుస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రెషియస్ మనం అయి ఉన్నాం. మన రక్షణ మనం ఉచితంగా పొందాం, కానీ
ఆయన ఎంతో విలువ చెల్లించాల్సి వచ్చింది. ఆయన రక్తంని చిందించాల్సి వచ్చింది శిల్వ మీద. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, క్రిస్మస్ వలన మనకు రక్షణ రావట్లేదు, కానీ క్రిస్మస్ వలన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ రక్షణ ప్రణాళికని పూర్తి చేయబోతున్నారో శిల్వ మీద, దాని వైపు మొదటి అడుగు వేశారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే క్రిస్మస్ అంత ముఖ్యమైన పండుగ మనకి. జాగ్రత్తగా వినండి. ఏ మెగా ఈవెంట్ జరిగినా, ఒలింపిక్స్ జరిగినా, అది జరిగినా, మెగా ఈవెంట్ జరుగుతుందంటే ఓపెనింగ్ సెరమనీ ఉంటుందామా? ఉంటుందా? పాటలు పాడతారా? తప్పకుండా ఉంటది గారు. ఓపెనింగ్ సెరమనీ క్రిస్మస్ దినమున రక్షకుడు మొదటి అడుగు సిలువ వైపు వేస్తున్నాడు. ఆ ఓపెనింగ్ సెరమనీలో ఎవరు పాల్గొంటున్నారు? దేవదూతలే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవి వచ్చి పాడుతున్నాయి పాటలు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రిస్మస్? అమ్మా, ఈరోజు పీతో కూడిన సందేశం నేను మీతో పంచుకుంటున్నాను. బెత్లెహేమ్ ఎందుకు? మొదటిగా ప్రాఫెసీ, నెక్స్ట్ పర్పస్, మూడవది పవర్, నాలుగవది పర్ప్లెక్సింగ్ అండ్ పర్సనల్, ఐదవది ప్రెషియస్, ఆరోది ఏం చూపించబోతున్నానో దానికంటే ముందు ఒక ప్రశ్న అడుగుతాను. అది ఏంటంటే, మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయి అంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు నెరవేర్చబడవా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడతాయి. సో మొదటి రాకడ గురించి మనం సంతోషిస్తున్నాము. రెండో రాకడ కొరకు సిద్ధంగా ఉన్నామా? లాస్ట్ స్లైడ్. పరౌజియా. పరౌజియా అంటే గ్రీక్ భాషలో ఆరోహణము, సంఘం ఆరోహణం కొరకు సిద్ధంగా ఉన్నామా? మొదటి రాకడతో కూడిన అన్ని ప్రవచనాలు నెరవేర్చబడినాయి. దేవుడు మాట నిలబెట్టుకునే దేవుడు అని రుజువుపరిచాడు. మరి రెండో రాకడతో కూడిన ప్రవచనాలు అవి కూడా ఉన్నాయి కదా, అవి నెరవేర్చబడవా? నెరవేర్చబడతాయి. మొదటి రాకడ గురించి మనం ధ్యానించినప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పేటప్పుడు రెండో రాకడ గురించి మర్చిపోకూడదు సుమీ. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పరౌజియా అంటే గ్రీక్ భాషలో సంఘం ఆరోహణం. ఇక్కడ చూడండి, చక్కగా మన రాజ్ కుమార్ గారు పిక్చర్ చూపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు మధ్య ఆకాశంకి వచ్చి మనల్ని అందరినీ కూడా పిలుస్తున్నారు, వచ్చేయండి పైకి అని. అంటే మనమందరం కూడా ఆరోహణమై వెళ్ళిపోతాం. సో ఈరోజు క్రిస్మస్ సందేశం ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, దేవుని పస్కా గొర్రెపిల్ల. ఆ పస్కా గొర్రెపిల్ల పవిత్రంగా ఉండాలి, లేకపోతే పస్కా గొర్రెపిల్లగా అది ఎంచబడుటకు వీల్లేదు. సో యేసుక్రీస్తు ప్రభువారే పస్కా గొర్రెపిల్ల అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? ఆయన చిందించిన రక్తం చేతనే మనకి విమోచన, ఆయన చిందించిన రక్తం చేతనే మనకి దేవుని ఉగ్రత నుంచి కాపుదల. ఒకసారి తీయండమ్మా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 5:7. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరేంటి? చదువమ్మా. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ వాక్య కూడా నేను చదివిస్తాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం. ఏ గొర్రె పిల్లనన్నా పస్కా గొర్రెపిల్లగా వాడొచ్చా? లేకపోతే అది పవిత్రంగా ఉండాలా, నిర్దోషమైనది ఉండాలా? అడుగుతున్నా మిమ్మల్ని. పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా నిర్దోషంగా ఉండాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. ఎటువంటి పస్కా గొర్రెపిల్లని మీరు ఎంచుకోవాలి, పస్కా గొర్రెపిల్లగా అర్పించాలి అని అంటే? నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయము 5వ వచనం. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితిని బట్టి వారికి లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. హల్లెలూయా, చాలు.
చాలు, నిర్దోషమైన. అందుకే కన్యకకే గొర్రెపిల్ల జన్మిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పటి నుంచే పవిత్రుడు కాదు, కన్యక మరియ గర్భం ధరించినప్పటి నుంచే పవిత్రుడు. అందుకే సాతానుడు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కనీసం ఒక్క పాపమన్నా చేయాలి అని. ఆ ఒక్క పాపం చేసినా సరే యేసుక్రీస్తు ప్రభువారు మన వైపున దేవుని పస్కా గొర్రెపిల్లగా ఉండడానికి వీలు ఉండదు. సో కన్యక మరియ ద్వారా పరిశుద్ధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వచ్చారు. సో ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రిస్మస్తో కూడిన కథ మనకి మత్తయి సువార్త, లూకా సువార్తలోనే కనిపిస్తుంది. మార్కు సువార్త, యోహాను సువార్తలో లేదు. సో మత్తయి సువార్తలో మనం గమనిస్తే క్రిస్మస్ కథ అంతా కూడా మనము యోసేపు కనుదృష్టి నుంచి చూస్తాం. యోసేపు మనసులో సందేహం వచ్చింది మరియా పవిత్రత బట్టి. ఏంటి, ప్రదానం చేసుకున్న తర్వాత ఈమె గర్భవతి అయింది అని నాకు కబురు వచ్చింది, ఆమెను నేను పెళ్లి చేసుకోను. అలాగ ఆలోచించే సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆమెను భార్యగా అంగీకరించు. ఫుల్ క్రిస్మస్ కథ మనం యోసేపు కనుదృష్టి నుంచి చూస్తున్నాం మత్తయి సువార్తలో. లూకా సువార్తకు వస్తే మరియా కనుదృష్టి నుంచి చూస్తున్నాం ఫుల్ క్రిస్మస్ కథని. గాబ్రియల్ దూత కనిపిస్తున్నది మరియాకి, అమ్మా నువ్వు గర్భవతి అవబోతున్నావు అనగానే ఆమె మనసులో ఉన్న సందేహం, మనసులో ఉన్న కంగారు అంతా కూడా గాబ్రియల్ దూతతో పంచుకుంటాను. నేను ఏ పురుషుడిని ఎరగను, నేను ఎలాగా గర్భవతి అవుతాను అని అడుగుతున్నది. నేనేం చెప్పాను, దేవుడంతా సర్వజ్ఞాని ఎవరు లేరు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అదే క్రిస్మస్ కథని మరియా కనుదృష్టి నుంచి దేవుడు మత్తయి సువార్తలో రాపించవచ్చు కదా. అలాగే అదే క్రిస్మస్ కథని యోసేపు కనుదృష్టి నుంచి లూకా సువార్తలో రాయించవచ్చు కదా. ఎందుకు ఇలాగలాగా చేశాడు? కారణం ఏంటి? జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ఎవడన్నా ఒకడున్నాడు, ఆయన కన్యక గర్భం ధరించుటకు వీల్లేదు అని చెప్పే వ్యక్తి ఎవడన్నా ఈ లోకంలో ఉన్నాడు అంటే ఒక వైద్యుడే. వైద్యుడైన లూకా ద్వారా ఈ కథ రాయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారు? హల్లెలూయా చెప్పండి. లూకా ఎవరమ్మా? లూకా ఎవరు? మామూలు వ్యక్తి, వైద్యుడా? వైద్యుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా దేవుని జ్ఞానం ఎంత గొప్పదో? అరే మత్తయి ద్వారా రాయించవచ్చు కదా. గాబ్రియల్ దూత మరియా కనిపించింది అని, కానీ లూకా ద్వారా రాయిస్తున్నాడు దేవుడు. ఈ ప్రపంచంలో ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నమ్మడు, కన్యక గర్భం ధరించుటకు వీల్లేదు అని చెప్పే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే వైద్యుడే. ఆ వైద్యం ద్వారానే ఆ కథ రాయించాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత సర్వజ్ఞాని. ఆయన చేతిలో మనం ఉన్నామంటే చాలమ్మా. ఆ సర్వజ్ఞాని అయిన ప్రభు ఏ తప్పులు చేయడు, సరిగా మనల్ని నడిపిస్తాడు. ఆయన శక్తి చేత మనల్ని నడిపిస్తాడు. క్రిస్మస్ సమయంలో ప్రభువారి పట్ల మన హృదయంలో ఏ ప్రేమ ఉందో, ఏ బృందం ఉందో అది మనం నూతనపరుచుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను ముగిస్తున్నాను క్రిస్మస్ సందేశము. ఒక నెల మనం బ్రేక్ తీసుకుందాము, మరి జనవరిలో మీట్ అవుదాము. యోబ్తో కూడిన వేరే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. వంశావళితో కూడిన అనేక పాఠాలు కూడా మనం నేర్చుకుందాము. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి, ఈరోజు ఎందుకు బెత్లెహేంని దేవుడు ఎన్నుకున్నాడు, ఎందుకు కన్యక ద్వారా యేసుక్రీస్తు ప్రభువు జన్మించాలి, అది కూడా పిఏ, పాస్కల్ ల్యామ్ అంటే పి, ఇంకా ఎవరి ద్వారా కథ రాయించాడంటే ఫిజిషియన్ అంటే డాక్టర్, అది కూడా పి. అన్ని పీలతో కూడిన సందేశం ఈరోజు మనము విన్నాము. అనేక పాఠములు మనం నేర్చుకున్నాము. మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనము నూతనపరుచుకుందాం. చివరి ప్రార్థన చేసి మరి ఫ్లోర్ నేను బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. సహోదరి దెబోరా గారికి మీరు ఇచ్చిన ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు. సహోదరి ఎంతో ప్రయాసపడి ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఎంతో చక్కగా రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎంతో చక్కగా సహోదరి జయంతి గారు వాక్యం చదివి వినిపిస్తున్నారు. తండ్రి, ఈ మీటింగ్లో పాల్గొన్నటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. సాయంత్రం వేళ సండే సమయంలో వాళ్ళు రిలాక్స్ అవుతుండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి. క్రిస్మస్తో కూడిన సందేశం మేము వినాలి, పాఠాలు మేము నేర్చుకోవాలి, మా హృదయంలో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి అని మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచిన దేవుడై ఉన్నారు. తండ్రి, మీ సేవకుడు ఎంతో బలహీనుడు, శారీరక బలహీనత ఎన్నో ఉన్నాయి, కానీ
మీరు మీ మహిమార్థమై నన్ను నించోబెట్టి వాడుకున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏ పాఠాలు మీరు మాకు నేర్పించున్నారో మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఎంతో ప్రయాసంతో రాజ్ కుమార్ గారు ప్రతి వీడియో సెషన్ని అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. మా చిన్న బైబిల్ స్టడీ వలన సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు తండ్రి మీ కృప చూపించండి. మమ్మల్ని అందరినీ కూడా ఈ వీడియోస్ని సర్క్యులేట్ చేయటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు.